అల్లూరు జిల్లా హుకుంపేట మండలం తీగవలస గ్రామ పంచాయతీలో జాయ్ ఫర్ ఆల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖ ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వారిచే మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 300 మంది మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు కంటి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా జాయ్ ఫర్ ఆల్ చారిటబుల్ ట్రస్ట్ జిల్లా ఇన్ఛార్జ్ జాన్ వెస్లీ మాట్లాడుతూ సేవా దృక్పథంతో మారుమూల గ్రామాలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగానే తీగలవలస గ్రామ పంచాయతీలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ శిబిరంలో అవసరమైన వారికి మందులు, కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని, కంటి అద్దాలు అవసరం ఉన్న వాళ్లను గుర్తించామని తెలిపారు. అందరికీ నమస్కారం. అల్లూరు సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం తీగలవలస గ్రామంలో ఈరోజు ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వారిచే జాయ్ ఫర్ ఆల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత కంటి శిబిరంలో సుమారు తీగలవలస చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 300 మంది హాజరవ్వడం జరిగింది. హాజరవడంతో వాళ్ళకి చక్కనైనటువంటి ఉచితంగా ఎవరికైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి డాక్టర్స్ వాళ్ళు చెక్ చేసిన తర్వాత అవసరతలో ఉన్న వారికి కళ్ళజోడు ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆపరేషన్ ఎవరైతే అవసరతలో ఉంటారో ఆపరేషన్ నీడ్ ఉందో వాళ్ళకి మేము దగ్గరుండి తీసుకువెళ్ళి వాళ్ళకి ఆపరేషన్ కూడా మేము చేయించబోతా ఉన్నాము. అంతేకాకుండా ఈ ఆపరేషన్ ద్వారా రాబోయే రోజుల్లో కూడా మేము చాలా కార్యక్రమాలు మేము చేయాలని ఆశపడతా ఉన్నాము. ఇక ఈ ఒక్క కంటి వైద్య శిబిరం చాలా విజయవంతంగా ఇక్కడ సక్సెస్ అయింది. ఇంకా మా జాయ్ ఫర్ ఆల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాబోయే రోజుల్లో ఇంకా చాలా క్యాంపులు తీగలవలస పంచాయతీలో జరుగుతున్న ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరానికి నేను వచ్చాను. అయితే ఇక్కడ చాలా బాగా చూస్తున్నారు. కళ్ళజోడు కావాల్సిన వారికి కళ్ళజోడు, ఆపరేషన్ పడే వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళే దగ్గరుండి తీసుకెళ్తామని చెప్పారు. నాకైతే కళ్ళజోడు పడింది. కళ్ళజోడు వారం రోజుల్లో తెచ్చిస్తామన్నారు. నాకు ఒకటి ఏంటంటే ఆశ ఎక్కువ, ఈ మన్య ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలి. అయితే హుకుంపేటలో ఒక హాస్పిటల్ ఉంది, పాడేరు జిల్లా ఆసుపత్రి ఉంది. అయితే వాళ్ళు కూడా పిలుస్తారు. కానీ మారుమూలలో ఉన్న